అప్పు ఆయుధం కన్నా ప్రమాదమైంది. ఎన్నో ఏళ్ల స్నేహబంధాలను క్షణంలో తెంచివేస్తుంది. అప్పు నమ్మకాలపైనే నమ్మకం పోయేలా చేస్తుంది. ఉద్దర అడిగేటప్పుడు ఉన్న గౌరవ మర్యాదలు తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. ఈ కథనం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అవసరానికి ఆర్థికంగా ఆదుకుంటే ఏకంగా అప్పు ఇచ్చిన వాడినే చంపేశాడో ప్రబుద్ధుడు. నంద్యాల జిల్లా పాణ్యానికి చెందిన అశోక్ చౌదరిని సుబ్బయ్య అనే వ్యక్తి తన కుమారులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లిస్తామని నమ్మబలికిన తండ్రి కుమారులు అప్పు ఇచ్చిన అశోక్ చౌదరిని చంపేశారు. పాణ్యం శాంతిరాం మెడికల్ కాలేజీలో అశోక్ చౌదరి క్యాంటీన్ నిర్వహించేవారు. అదే క్యాంటీన్లో టీ మాస్టర్ గా పనిచేసే సుబ్బయ్యకు అవసరం ఉన్నప్పుడల్లా యజమాని అశోక్ చౌదరి డబ్బులిచ్చి ఆదుకునేవాడు. అశోక్ చౌదరి వద్ద చాలాసార్లు డబ్బులు తీసుకున్న సుబ్బయ్య వెంటనే తిరిగి చెల్లించేవాడు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. డబ్బులిస్తామని నమ్మకంగా పిలిపించి హత్య చేశారు. రెండేళ్ల క్రితం క్యాంటీన్ వేరే వారికి విక్రయించి అశోక్ చౌదరి వడ్డీ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. దీంతో సుబ్బయ్య సైతం అక్కడి నుంచి బయటికొచ్చి ఇద్దరు కుమారులతో కలిసి కూల్ డ్రింక్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో అశోక్ చౌదరికి ఇవ్వాల్సిన వడ్డీతో పాటు అసలు ఇవ్వలేకపోయాడు. అశోక్ చౌదరి గట్టిగా నిలదీయడంతో డబ్బులిచ్చే మార్గం లేక అతన్నే చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి పరిచయంతో అప్పుడప్పుడు ఈ అశోక్ చౌదరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వడ్డీ రూపంలో ఇచ్చి మళ్ళీ తీసుకోవడం ఇవ్వడం జరుగుతూ ఉండేది అన్నట్టు. ఆ విధంగా సుమారుగా అశోక్ చౌదరి నుంచి 48 లక్షల రూపాయలు ఈ సుబ్బయ్య అనే వ్యక్తి తీసుకోవడం జరిగింది. ఈ సుబ్బయ్య తీసుకున్న తర్వాత దగ్గర 26 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం జరిగింది. 22 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నది. ఈ 22 లక్షల గురించి ప్రతిరోజు అంటే ఇతను నెల వడ్డీ ఇచ్చేవాడు. గత 3 నెలల నుంచి వడ్డీ ఇవ్వలేకపోవడంతో ఈ అశోక్ చౌదరి సుబ్బయ్యకి వచ్చి నువ్వు డబ్బులు నెల ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పుకుంటా వెళ్ళేవాడు. డబ్బులిస్తామని నమ్మకంగా పిలిచి దుకాణంలో కూర్చోబెట్టి సుబ్బయ్య ఇద్దరు కుమారులతో పాటు స్నేహితులతో కలిసి అశోక్ చౌదరిని మట్టుబెట్టారు. కళ్లల్లో కారం కొట్టి కత్తులతో నరికేశారు. అశోక్ చౌదరి షాప్ దగ్గర ముందు సుబ్బయ్యని అడుగుతాడు, కూర్చో అని చెప్తాడు అన్నట్టు. కూర్చున్న వెంటనే సుబ్బయ్య అన్న సార్ ఇస్తాను సార్ డబ్బులు అని చెప్పి మాట్లాడుతూనే అతని దగ్గర ఉన్నటువంటి కత్తితోటి అతను నరకడం జరిగింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎవరైతే రమేష్ అనే వ్యక్తి కళ్ళలో కారం కొట్టి వాళ్ళ పెద్ద కొడుకు సురేష్ సుత్తితో తల మీద కొట్టడం jరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ చిన్న కొడుకు వెంకటేష్ కత్తితో కొట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఆ విధంగా అందరూ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో దాంట్లో 6 మంది మేజర్లు, తర్వాత 4 అనేవాళ్ళు జూనియర్లు అన్నట్టు. వీళ్ళందరూ కలుసుకొని ఈ మృతుడిని చంపడం జరుగుతుంది. ఇది పూర్తిగా కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినదే. ఇలాంటి వాళ్ల వల్లే నిజంగా ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తన వద్ద ఎంతో కాలం పనిచేశాడని నమ్మకంగా డబ్బులిస్తే సొమ్ములు తిరిగిస్తామని పిలిపించి ఏకంగా ప్రాణాలే తీసేశారు.